Hello all, welcome back to our channel. So students, in this video we will do a quick revision of Sanskrit semester 4. Those who are going to write your examination tomorrow morning and afternoon, okay, that is on probably 11th of June, okay. So for them this video will be helpful to do a quick a glimpse of explanation about the Sanskrit subject. So I will add the voice of note of subject expert. So whatever she is saying, you just follow that and keep in mind you can easily score O grade by following her tips also. Okay, so just listen the voice note ma. ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్ పార్ట్ బి చూద్దాము. పార్ట్ బిలో ఏంటంటే 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ 2 ఎస్సేస్ ఉన్నాయి. ఎనీ వన్ ఎస్సే రాయాలి, ఫస్ట్ మనం అటెంప్ట్ చేయాలి. ఎనీ ఎస్సే 8th క్వశ్చన్లో 1 ఎస్సే, 9th క్వశ్చన్లో 1 ఎస్సే రాస్తే అయిపోతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ అలా ఆబ్జెక్టివ్ పార్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ పార్ట్లో ఏంటంటే 10th క్వశ్చన్ నేర్చుకుంటే మనం పార్ట్ ఏలో 3rd క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు అండ్ 6th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అయిపోతాయి? 8, 9, 10, 3rd, 6th టోటల్ 5 క్వశ్చన్స్ కవర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ పార్ట్ ఏలో చూసుకుంటే ఫస్ట్ ఆన్సర్ 5th ఆన్సర్ సేమ్, అంటే యానోటేషన్స్ ఉంటాయి. తర్వాత సెకండ్ ఆన్సర్ 4th ఆన్సర్ సందర్భ వాక్యాలు ఉంటాయి. అవి నేర్చుకోండి, అవి ఈజీగానే ఉంటాయి. మీకు ఒక్కసారి ఇక్కడ లెసన్స్ నేర్చుకుంటారు కాబట్టి ఈ లెసన్స్లో ఏదైతే ఉంటుందో అది అక్కడ ఉంటుంది. లైక్ వివేకానంద విజయం నేర్చుకున్నాం మనకు 8th క్వశ్చన్లో ఫస్ట్ ఆన్సర్ అటెంప్ట్ చేయొచ్చు. లేదు చిత్రపటం నేర్చుకున్నామనుకో 4th ఆన్సర్ అటెంప్ట్ చేయొచ్చు. అలా ఒక ఆన్సర్కి ఒక ఆన్సర్ సింక్ అయి ఉంటుంది అనమాట సాంస్క్రిట్లో. సో మనం ఇక్కడ ఏంటంటే చాయిస్ ఎప్పుడు వదలకండి. మీరు సాంస్క్రిట్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు, చాయిసెస్ వదలకండి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఏలో 4 క్వశ్చన్స్ అన్నారు కాబట్టి మీరు అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పార్ట్ బిలో ఏం చేయండి అంటే ఇప్పుడు 10th క్వశ్చన్లో 15 ఇస్తాడు. 15కి అవుట్ ఆఫ్ 10 రాయమంటారు. లైక్ 10 ఇచ్చిన 10 అవుట్ ఆఫ్ 10 రాయండి. మీరు ఏది మాత్రం వదలకండి, ఓకేనా. నెక్స్ట్ 7th ఆన్సర్ ఏం చేయండి అని అంటే, లేదు మాకు టైం లేదు అని అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనేమో పర్టికులర్గా చదువుకోండి. లేదు అని అంటేనేమో మీరు ఇక్కడ ఎస్సే ఆల్రెడీ చదువుకుంటారు కాబట్టి ఏదైనా ఒక ఎస్సేది మధ్యలో ఉన్న పారాగ్రాఫ్స్ని తీసుకొని ఆ పోయమ్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట ఈజీ వేలో. ఎందుకంటే మనకున్న లెసన్సే అక్కడ ఉంటుంది కాబట్టి ఈజీగా మనకి మ్యాక్సిమం ఇచ్చే లెసన్ ఏది ఉంటుందో అది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. లైక్ వివేకానంద విజయము, లేదంటే నెక్స్ట్ 9th ఆన్సర్లో ఉన్న ఏదో ఒక ఆన్సర్ నేర్చుకొని ఇక్కడ 7th ఆన్సర్లో ఇంప్లిమెంట్. 7th ఆన్సర్లో ఏంటంటే 4 పోయమ్స్ ఇస్తారు కాబట్టి 4కి 4 అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. టైం కూడా కన్జ్యూమ్ చేసుకోవాలి మీరు ప్రతి ఒక్క ఆన్సర్ రాసేటప్పుడు. ఎక్కువ టైం స్పెండ్ చేయకండి, ఎందుకంటే మార్క్స్ 15 మార్క్స్ 5 మార్క్స్ కాబట్టి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయకండి ఎక్కువ ఆన్సర్స్ మీద. సో ఎక్కువ పెంచాలి టైం అని అంటే ఎక్స్ట్రాస్ రాసే దగ్గర. ఎందుకు ఎక్స్ట్రాస్ రాయమని చెప్తున్నా అంటే, మీరు ఒక ఫస్ట్లో రాసిన ఆన్సర్ తక్కువ మార్క్స్ వచ్చిన నెక్స్ట్ ఆన్సర్కి ఎక్కువ మార్క్స్ వేస్తే అది వాడు సెకండ్ ఆన్సరే ఇంక్లూడ్ చేస్తారు. దేనికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో అదే ఇంక్లూడ్ చేస్తారు. సో మీరు ఈజీ వేలో ఎక్కువ రావాలి, మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయాలి అంటే ట్రై టు అటెంప్ట్ ఎక్స్ట్రా ఆన్సర్స్, ఓకేనా. నెక్స్ట్ పేపర్ ప్యాటర్న్కి వద్దాం. పేపర్ ఎలా ప్రజెంటేషన్ చేయాలి అని అంటే, ఫస్ట్ మీకు వచ్చిన ఆన్సర్ లైక్ పార్ట్ బిలో 8th ఆన్సర్, 9th ఆన్సర్, 10th ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. చేసిన తర్వాత 7th ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. 7th ఆన్సర్ ఎలా అటెంప్ట్ చేయాలి అంటే, ఫస్ట్ వాడు పోయం ఇస్తాడు, ఆ పోయం ఆన్సర్ షీట్లో రాసి ఆన్సర్ షీట్ని ఆ పోయమ్స్ని డివైడ్ చేసి వర్డ్స్ లాగా రాసి నెక్స్ట్ మీకు ఇది వచ్చిన ఆన్సర్ లైక్ ఆ సెంటెన్స్ కానీ పారాగ్రాఫ్ కానీ భావం లెక్క రాసి ఆ వర్డ్స్ని లైక్ ఏమన్నా పర్టికులర్ వర్డ్స్ ఉంటే ఆ పర్టికులర్ వర్డ్స్ని మన సాంస్క్రిట్ వర్డ్స్కి ఇంక్లూడ్ చేయాలి, ఓకేనా. ఇలా 7th ఆన్సర్ 4కి 4 పోయమ్స్ రాసేటట్టు చేసుకోండి మీరు. టైం అట్లీస్ట్ మనకి లాస్ట్లో 20 minutes or 30 minutes మిగులుతూనే మనం ఈ ఆన్సర్స్ రాయగలుగుతాం.
ఎక్స్ట్రా టైం మిగిలించుకొనే ఉండాలి మనం ఎప్పుడైనా, ఏ సబ్జెక్ట్ అయినా సరే, నాట్ ఫర్ సంస్కృత్, దిస్ ఈజ్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఓకేనా. నెక్స్ట్ పార్ట్ బి అయిపోయింది. పార్ట్ ఏలో 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. అట్లీస్ట్ మీకు వస్తే 6 అటెంప్ట్ చేయండి. లేదు అని అంటే 5 అటెంప్ట్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. 4 అటెంప్ట్ చేసి మాత్రం రాకండి, మీరు స్కోర్ ఇక్కడే లాస్ అవుతారు. సో 4 అటెంప్ట్ చేయకుండా 5 అటెంప్ట్ చేసేటట్టు అట్లీస్ట్ వచ్చినా రాకపోయినా ట్రై చేయండి. మీరు ఆల్రెడీ 8th ఆన్సర్ 9th ఆన్సర్ నేర్చుకుంటారు కాబట్టి పర్ఫెక్ట్గా, సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సింది ఫస్ట్ 8th ఆన్సర్ 9th ఆన్సర్ పర్ఫెక్ట్గా నేర్చుకొని పర్ఫెక్ట్గా రాయండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. So students, this is all about the video. I hope that you have got clarity about the Sanskrit, because I don't know that much particular about the Sanskrit subject. So that's why I have asked my friend. She is expert in this subject, so that's why I have made her to do voice note. I hope that you have got useful by this video. If you like this video, then do like, share, comment and subscribe to our channel. And what my suggestion to you all is, attempt every question and try to do the extra questions also. Whether you know or don't know the question, attempting the question is important. Okay. And if you think that this video is worth it, then do like, share and comment. And our channel is near to 50k subscribers, so just do a hit button of the subscribe, so that it will give immense motivation to do more videos. In our channel already I have uploaded everything. Notes PDF also, it's there in Telegram group link is given in the description box. See you all in next video. Bye bye students, and all the very best. And after completion of examination, try to do comment. Okay, see you all in next video. Bye bye students.